కచ్చిన్నో భయ విభ్రష్టః ఛిన్నాభ్రమివ నశ్యతి అప్రతిష్ఠో మహాబాహో విమూఢో బ్రహ్మణః పథి. ఏతన్మే సంశయం కృష్ణ ఛేత్తుమర్హస్య శేషతః త్వదన్యః సంశయస్యాస్య చేతానహ్యుపపద్యతే. ఓ కృష్ణ, పై చెప్పిన విధంగా మనస్సు స్వాధీనములో లేక మోక్ష మార్గమునకు పూర్తిగా సాధించలేక ఈ లోకంలోనూ పరలోకంలోనూ ఎందుకు పనికిరాకుండా ఉభయ భ్రష్టత్వము పొందితే అటువంటి మూఢుడు చెల్లాచెదరైన మేఘముల వలె నశించిపోతాడు కదా. ఓ కృష్ణ, నా సందేహములను పూర్తిగా తీర్చడానికి నీవే సమర్థుడవు. ఆ అర్హత నీకే ఉంది. నీవు తప్ప నాకు కలిగిన సందేహములను వేరే ఎవ్వరూ తీర్చలేరు. అర్జునుడు తన ప్రశ్నల పరంపరను కొనసాగిస్తున్నాడు. కృష్ణ, అదీ కాకుండా ఎవరైనా ధ్యానయోగం అవలంబించి అందులో స్థిరత్వము లేకుండా ఇటు ఈ లోకాలలో సుఖాలు అనుభవించకుండా అటు మోక్ష మార్గమును సాధించకుండా ఉభయ భ్రష్టత్వము చెందితే వాడి గతి ఏమిటి? వాడు ఏ ఫలితం లేకుండా నశించిపోతాడా, లేక తాను చేసిన కొద్దీ సాధనకు ఫలితం పొందుతాడా? కృష్ణ, నా సందేహమును తీర్చడానికి నీవే తగిన వాడవు. కాబట్టి నా సందేహమును తీర్చి ముందుకు కదులు అని నిష్కర్షగా చెప్పాడు అర్జునుడు. దీనిని కొంచెం వివరంగా చెప్పుకోవాలంటే ఒకడికి యోగంలోనూ ధ్యానంలోనూ గురువులు చేసిన ఉపదేశములలోనూ భక్తి శ్రద్ధ ఉన్నాయి. సాధన మొదలుపెట్టాడు, చేస్తున్నాడు. ఎంత చేసినా అతనికి ఏకాగ్రత కుదరడం లేదు. మనసు నిలకడగా నిలవడం లేదు. ఇది అతనికే కాదు, చాలామందికి జరుగుతుంది. చాలామంది ధ్యానయోగము కర్మయోగము అవలంబిస్తారు, కానీ పూర్తిగా సిద్ధి పొందలేరు. ఈలోగా మరణం సంభవిస్తుంది. అప్పుడు వాడి గతి ఏమిటి? ఇదే అర్జునుని ప్రశ్న. అర్జునుడు మరొక ప్రశ్న కూడా అడిగాడు. కొంతమంది ధ్యానయోగమును కర్మ మార్గములను అవలంబిస్తారు, కానీ మధ్యలోనే జారిపోతారు. మరలా ప్రాపంచిక విషయములలో ప్రవేశిస్తారు. ఇదేమిటి, నేను ఇలా అయ్యాను అనుకుంటూ మరలా ఆధ్యాత్మ మార్గంలో ప్రవేశిస్తారు. కానీ నిలకడలేని కారణంగా అప్రయత్నంగా సంసారిక జీవితంలోకి దూకుతారు. అటువంటి వారికి ఇటు ధ్యానయోగము కుదరదు. అనవసరంగా ఈ యోగము అవలంబించినందువలన ప్రాపంచిక సుఖములు అనుభవించకుండా జీవితం వృధా చేసుకుంటున్నానే అని బాధపడుతుంటాడు. ఇటు ప్రాపంచిక సుఖాలు అనుభవించకుండా విషయవాంఛలను తీర్చుకోకుండా అటు ధ్యానయోగంలో సిద్ధిని పొందకుండా దేనికి కొరగాకుండా ఉభయ భ్రష్టత్వం పొందుతారు. రెంటికి చెడ్డ రేవడలాగా తయారవుతారు. వారి గతి ఏమిటి? ఎవరికి ఏ లోకాలు లభిస్తాయి? ఇది అర్జునుని రెండవ ప్రశ్న. మూడవ శ్లోకంలో నా సందేహాలు తీర్చడానికి నీవే సమర్థుడవు, నీవు తప్ప ఈ సందేహం మరెవరూ తీర్చలేరు అని అన్నాడు. సాధారణంగా వచ్చే సందేహాలను సాధారణ మానవులు తీర్చగలరు. సాటి మానవులు, గురువులు జననం నుండి మరణం వరకు కలిగే పరిణామాల గురించి వచ్చే సందేహాలను మాత్రమే తీర్చగలరు. ఇప్పుడు అర్జునుడు కృష్ణుని మరణానంతరం కలిగే పరిణామాలను గురించి కూడా అడుగుతున్నాడు. ఈ సందేహాలు సాధారణ మానవులు తీర్చలేరు. కేవలం 3 కాలముల గురించిన జ్ఞానము కల పరమాత్మ అంశతో అవతరించిన కృష్ణుడే తీర్చగలడు. అందుకే అర్జునుడు తనకు వచ్చిన సందేహాలను పూర్తిగా తీర్చమని కోరాడు. శిష్యుడికి గురువు మీద ఇటువంటి విశ్వాసం ఉండాలి. అంతేకాని ఈ టీచర్కు ఏమీ తెలియదు, ఆయనకే రాదు, మనకేం చెబుతాడు అని మొదలు పెడితే అసలుకే మునిగిపోతాడు. ఈ కాలం విద్యార్థులు చాలామంది ఇదే భావనలో ఉన్నారు. కాబట్టి ప్రతి విద్యార్థి అర్జునుడి మాదిరి గురువు మీద సంపూర్ణ విశ్వాసం కలిగి ఉండాలి. అలాగే ప్రతి గురువు కృష్ణుడి మాదిరి విద్యార్థుల యొక్క సందేహములను తీర్చడానికి ఆసక్తి కలిగి ఉండాలి. అప్పుడు గురు శిష్యుల సంబంధం సజావుగా కొనసాగుతుంది. శ్రీ భగవానువాచ పార్థ నైవేహ నాముత్ర వినాశస్తస్య విద్యతే నహి కళ్యాణకృత్ కశ్చిత్ దుర్గతిం తాత గచ్చతి. ఓ అర్జున, పూర్తిగా సిద్ధి పొందకుండా ఏ కారణం చేతనైనా మధ్యలో యోగము అభ్యాసము చేయడము విరమించిన వారిని యోగభ్రష్టులు అని అంటారు. అటువంటి వారికి ఎటువంటి వినాశము అంటే నష్టము ఉండదు. మంచి పనులు చేసేవాడికి ఎప్పుడు కూడా దుర్గతి కలగదు. అర్జునుడు అడిగిన 2 ప్రశ్నలకు కృష్ణుడు ఈ విధంగా సమాధానం చెప్పాడు. ఒక విధంగా యోగులకు, సాధకులకు, ధ్యానయోగము చేసేవారికి ఇది పరమాత్మ ఇస్తున్న అభయం. యోగాభ్యాసము, ధ్యానము చేసేవారు మధ్యలో జారిపోయినా, విధివశాత్తు మరణించినా వారికి ఎటువంటి దుర్గతి పట్టదు. చాలామందికి ఒక సందేహము,
ఏదైనా వ్రతము కానీ పుణ్యకార్యము కానీ ధ్యానము కానీ మధ్యలో ఆపితే పాపం వస్తుంది అని భయపడుతుంటారు. ఏ పూజ చేసినా వ్రతం చేసినా దేవుడి మీద భక్తితో చేయాలి కానీ భయంతో కాదు. అటువంటిది ఏమీ లేదు అని పరమాత్మ స్పష్టం చేస్తున్నాడు. ఈ లోకంలోనే కాదు పరలోకంలో కూడా అతడికి ఎటువంటి దుర్గతి సంభవించదు. అంటే దీని భావము మనం ఎటువంటి పుణ్యకారము చేసినా దానికి తగిన ఫలితం వస్తుంది. ఎంత చేస్తే అంతే వస్తుంది, అంతేకాని ఎటువంటి చెడు ఫలితము రాదు. చేసేది మంచి పని కాబట్టి ఎంత చేసినా దానికి ఫలితం వస్తుంది కానీ ఎటువంటి దుర్గతి కలగదు. ఈ శ్లోకంలో కళ్యాణకృత్ అని వాడారు. అంటే మంచి పనులు, కళ్యాణమైన పనులు, లోక కళ్యాణము అని వాడుతూ ఉంటారు. అంటే లోకానికి మంచి చేయడము, ఇతరులకు సాయపడటము, శాస్త్రములను చదివి ఇతరులకు బోధించడము, సమాజ సేవ చేయడము, ఉన్నదానిలో ఇతరులకు సాయపడటము, సాటివారిని బాధ హింస పెట్టకుండా ఇతరుల క్షేమమును కోరుకోవడము, ఇవి మంచి పనులు. ఇవి ఎంత చేస్తే అంత ఫలము మన ఖాతాకు చేరుతుంది. దానికి తగ్గ ఫలము ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ లభిస్తుంది. ఇది పరమాత్మ మనకు చేసిన వాగ్దానము. ఇందులో మరొక అర్థము అంతర్గతంగా దాగి ఉంది. ఎటువంటి పుణ్యకార్యములు ధ్యానము చేయని వారికి దుర్గతులు కలుగుతాయి. వారు చేసిన పాపపు పనులకు తగిన ఫలం అనుభవిస్తారు అని భావార్థము. పాపం చేసేవారికి ఈ లోకంలోనే కాదు పరలోకంలో కూడా, అంటే మరుజన్మలో కూడా వారి పాపాలకు ఫలితం అనుభవించక తప్పదు. ఎంత చిన్న పుణ్యకార్యం చేసినా దానికి తగిన ఫలితం ఈ జన్మలో కానీ మరుజన్మలో కానీ దక్కినట్టే ఎంత చిన్న పాపం చేసినా దాని ఫలితము ఎప్పుడైనా అనుభవించక తప్పదు. ఈ జన్మలో ఎవరికైనా అన్నదానము చేస్తే దాని ఫలితము, అంటే ఆ దానము చేసిన వ్యక్తి ఆకలితో ఉన్నప్పుడు, దిక్కు తోచనప్పుడు దైవం మానుష రూపంలో వచ్చి ఆదుకుంటాడు. ఇది నా స్వానుభవం, అంటే నేను స్వయంగా అనుభవించిన విషయము అని చెబుతున్నాడు ఈ ఆతరు. ప్రాప్య పుణ్యకృతాం లోకాన్ ఉషిత్వా శాశ్వతీ సమాహ శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టోభిజాయతే. యోగభ్రష్టుడు అయిన వాడు ముందు పుణ్యలోకములను పొందుతాడు. పుణ్యలోకములలో చాలా కాలము నివసించిన తర్వాత మరుజన్మలో శుచిమంతులు శ్రీమంతులు అయిన వారి గృహంలో జన్మిస్తారు. అంటే మంచి జన్మ లభిస్తుంది. తర్వాత అర్జునుడి రెండవ ప్రశ్నకు సమాధానంగా పరమాత్మ ఈ విధంగా అన్నాడు. యోగమును కొంతకాలము చేసి ఏదో కారణము చేత మానివేసిన వాడు, అంటే యోగము నుండి దిగజారిన వాడు, సరిగా యోగము పూర్తి చేయలేకపోయిన వాడు, మధ్యలో మరణం సంభవించిన వాడు, తాను ముందు జన్మలో ఎంతో పుణ్యం చేశాడో అంత పుణ్యమునకు సరిపడా పుణ్యలోకాలను పొందుతాడు. అక్కడ చాలా కాలం ఉంటాడు. తాను చేసిన పుణ్యములకు తగిన సుఖములను అనుభవిస్తాడు. తర్వాత మరుజన్మలో ఆచారపరులు, శుచిమంతులు అంటే సంస్కారవంతులు, పుష్కలంగా ధనం ఉన్నవారు అయిన పుణ్యాత్ముల ఇంట్లో జన్మించి తాను పూర్వజన్మలో విడిచిపెట్టిన యోగమును కొనసాగిస్తాడు. తాను చేయబోయే యోగమునకు అడ్డంకులైన దారిద్ర్యము, ఈతి బాధలు, వ్యాధులు మొదలగు బాధలు లేకుండా నిరాటంకంగా తన యోగమును కొనసాగిస్తాడు. ఇక్కడ శ్రీమంతులు ఇల్లు అంటే వ్యాపారస్తులు, పారిశ్రామికవేత్తలు అని కాదు. తినడానికి తిండికి లోటు లేకుండా అవసరానికి మించి ధన సంపాదన చేయని ఇల్లు, ఉన్నదానితో తృప్తిగా జీవించే వాళ్ళు ఉన్న గృహము అని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మితిమీరిన ధనం ఉన్నా అతడు తన ధ్యానమును కొనసాగించలేడు. భోగ లాలసలతో పడిపోతాడు, అన్నీ మరిచిపోతాడు. కానీ యోగ భ్రష్టుడు క్రితం జన్మలో కొంతవరకు ధ్యానము మొదలగు యోగములు సాధన చేశాడు కాబట్టి భోగ లాలసత్వమునకు బానిస కాకుండా పరమాత్మ వైపు తన దృష్టిని మళ్లిస్తాడు. కాబట్టి యోగ భ్రష్టునకు సద్గతులే లభిస్తాయి. ఈ శ్లోకంలో శుచీనాం శ్రీమతాం అనే పదాలు వాడారు. ఆచారవంతులు, శ్రీమంతులు అయిన గృహంలో పుడతాడు. కొంతమంది సదాచార సంపన్నులు అయి ఉంటారు, కానీ దారిద్ర్యంతో బాధపడుతుంటారు. అటువంటి ఇంట్లో జన్మిస్తే సాధకుడు తన సాధన కొనసాగించలేడు. అలాగే ధనం ఉండి సదాచారం లేకపోతే అన్ని రకములైన చెడు అలవాట్లకు బానిసై ఇదివరకు చేసిన సాధన కూడా ఆవిరైపోతుంది. అందుకే శ్రీమంతులు సదాచార సంపన్నుల గృహంలో పుడతారు అని స్పష్టంగా చెప్పాడు పరమాత్మ. కాబట్టి మనం ఎంత సాధన చేసి మధ్యలో ఆపినా, మరలా కొనసాగించినా, మధ్యలో మరణించినా,
చేసిన సాధన వృధా పోదు. చేసినంత వరకు పుణ్యలోకాలు లభిస్తాయి. తర్వాతి మంచి జన్మ లభిస్తుంది. కాబట్టి మనం ఎల్లప్పుడూ ధ్యానము చేయడము, వేదములు శాస్త్రములు చదవడము, జ్ఞానము సంపాదించడము, నిష్కామ కర్మ, కర్తృత్వ భావన లేని కర్మలు చేయడము మొదలగు యోగములను శ్రద్ధతో భక్తితో నిరంతరము చేస్తూ ఉండాలి. మనం ఆచరించిన యోగము ఎన్నటికీ వృధా కాదు. ఇది పరమాత్మ మనకు ఇచ్చిన అభయం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీ ప్రోత్సాహము మాకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. అందుకే చిన్న కామెంట్ చేసి మమ్మల్ని ప్రోత్సహించాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ.